ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో నిర్బంధించారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి ఏనాడు నన్ను పార్టీ యాక్టివిటీలు నన్ను ఎప్పుడు నేరుగానే ఇన్వాల్వ్ అవ్వలేదు, అవసరం కూడా పడలేదు. ఆ కుటుంబాన్ని నన్ను వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి పార్టీ కాదు మన కుటుంబం వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటామని ఆ భరోసా ఇవ్వమని నన్ను ఇక్కడికి పంపించారు. అట్లా నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాము తీసుకున్నాను. నాయుడు గారు నాకంటే మహిళలు, ఇక్కడ ఉండే మహిళలు మీ అందరికీ తెలుసు, ఆయన ఎన్ని పథకాలు మీ అందరి కోసం తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళా గ్రూప్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు 15% ఉండేది, తర్వాత 55% వెళ్ళింది. అది ఎందుకు? ఆయన కోరింది ఒక్కటే, ప్రతి మహిళ ఎవరి దగ్గర చెయ్యి జాపకూడదు, తన కాలు మీద